హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కార్తీక మాసం పోలిపాడ్యమి రోజు ఒత్తులు వదులుతారండి. ఆ నెలంతా పూజ చేసుకొని వాళ్ళు అందరూ ఫలితం ఈ ఒక్క రోజు ఆ 31 ఒత్తులు వెలిగించుకుంటే ఆ నెలంతా ఫలితం అంతా ఆ ఒక్క రోజులో వస్తుందంటండి. మా ఆయన గారు అయితే వదిలేస్తున్నారు. ఇదిగోండి మా ఆయన గారు అయితే వదిలేస్తున్నారు. దీపారాధన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ సంవత్సరం అయితే కాలువ దగ్గరికి వచ్చి వదిలేసామండి. మా పిల్లలు కూడా వెలిగించేసారండి. ఇప్పుడు రెడీ చేస్తున్నాం, వెలిగించేసాము. మా ఆవిడ కూడా వదిలేస్తుందండి నీళ్ళలో. కడుక్కి ఎందుకే అమ్మా నీళ్ళలోకి, జాగ్రత్త మెల్లిగా తొయ్యి స్పీడ్గా తొయ్యిగా. ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ తాతగారు వచ్చారండి మా చిన్న అమ్మాయిని తీసుకెళ్తాకి. ఇంట్లో అందరికంటే లాస్ట్ అండి ఆవిడ. అంతే ఇంకా ఆపే స్టేషన్ దాంట్లో పట్టుకోండి, తాతను పట్టుకోండి. నువ్వే వద్దు. మా పెద్దమ్మాయి తాతతో కలిసి వదిలేస్తుందండి. ఓ ఏ ఆనంద్ బేబీ, వెరీ గుడ్. దండం పెట్టుకోండి, దండం పెట్టుకో. అయిపోయింది. రెండు పువ్వులు వచ్చినాయి ఇంట్లోకి, ఇంకో కొత్త పువ్వు ఎందుకు? పూజ అయిపోయే టైం అయిందండి. స్పీడ్ ఎక్కువ అయిందండి మా వదినకి. హారతి ఇవ్వండి. ఆనంది దండం పెట్టుకోమ్మా. ప్రాప్తి దండం పెట్టుకోండి. యోగి కమియర్. ఈడు అలిగాడు. మరి ఆడి వెలిగిద్దాం. బేబీ చూడు. గీతక్క అక్కడ ఉందంట. ఒక చాకల స్త్రీకి 4 కొడుకులు కోడళ్ళు ఉండేవాళ్ళు. 4 కోడళ్ళు కూడా 4వ కోడల్ని ఇంటి దగ్గర కాపలా పెట్టి పై 3 కోడల్ని తీసుకుని అత్తగారు కార్తీక మాసం వచ్చింది మొదలు కూడా నదికి పోయి స్నానం చేసి యథావిధిగా శివాలయానికి శివ దర్శనం చేసుకుని ఇలా కార్తీక మాసం అంతా చేసింది. కానీ 4వ కోడలను తీసుకెళ్ళాలా, ఇంటి దగ్గర కాపలా పెట్టేసింది. కార్తీక బహుళ అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున కూడా 4వ కోడలు నిద్ర లేపి ఇంటి దగ్గర కాపలాగా ఉండమ్మా, ఇప్పుడే వస్తామని చెప్పని 3 కోడల్ని తీసుకుని నదీ స్నానానికి పోయింది. ఈ 4వ కోడలు ఇంట్లోనే నిద్ర లేచి ఇంట్లో చల్లకమానికి ఉన్నటువంటి దండం తీసుకుని పెరట్లో పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి పత్తి కాడ తీసుకొచ్చి చక్కగా ఒత్తి చేసి అక్కడ పెట్టుకుని బావి దగ్గర స్నానం చేసి యథావిధిగా దీపదానం చేసి భగవంతుని సమర్పించింది. భగవంతుడు ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. మోక్షం అంటే బుద్ధితో కైలాసం వెళ్ళిపోవడం. అయ్యేప్పటికీ విమానం వచ్చింది, విమానం వచ్చి దేవదూతలు ఎక్కించి తీసుకెళ్లిపోతున్నారు.
అంతకుముందు నదీ స్నానానికి వెళ్ళినటువంటి అత్తగారు మిగిలిన తోడికోడళ్ళు అందరూ కూడా మిగతా వారంతా కూడా చూచి పోలీస్ స్వర్గానికి పోతోంది అని చెప్పి కేకలు పెట్టారట. కేకలు పెట్టి మా కోడలు స్వర్గానికి వెళ్ళడం ఏంటి అని చెప్పిన అత్తగారు మిగిలిన తోడికోడళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే సమయంలో అటే పెడుతున్నటువంటి ఆ విమానపు రెక్కలు పట్టుకున్నారు వీళ్ళు కూడా, ఎందుకని బుద్ధితో కైలాసం పోదామని. కానీ భగవంతుడికి విష్ణుమూర్తి వచ్చి అలా కాదమ్మా, భక్తి శ్రద్ధలతో చక్కగా దీపదానం చేసి భగవంతుడికి సమర్పించింది ఆవిడ, అందుకని మోక్షాన్ని ప్రసాదించాము. కాబట్టి మీరు నలుగురు కూడా అరణ్యంలో సంచరించుతూ బతకమని చెప్పని ఆ అత్తగారిని మిగిలిన తోడికోడల్ని కూడా నలుగురిని కూడా శాపమిచ్చి విష్ణుమూర్తి అక్కడే అంతర్ధానం అయిపోయారు. శ్రీమద్ రమారమణ అక్షతలు సరస్సు చేసుకోండి, దేవుడికి నమస్కారం చేసుకోండి. ఈ కథను విన్నారు కదండి. ఈ కథ ఎవరికైనా తెలియకపోతే వినండి. చూసారా ఎంత గొప్ప రోజు ఈ రోజు అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.